మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ కస్టడీ విచారణ ముగిసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను సుదీర్ఘంగా విచారించింది సిట్. నిందితుల నుండి కీలక సమాచారాన్ని సేకరించింది. పైలట్ రోహిత్ రెడ్డి రెగ్యులర్ గా పార్టీలో నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. మిగిలిన 8 మంది నిందితులు ఇచ్చిన డీటెయిల్స్ ఆధారంగా రోహిత్ ను ప్రశ్నించింది సిట్ బృందం. రోహిత్ పార్టీలకు అర్జున్ రెడ్డి, ప్రియాంక రెడ్డిలు తరచూ కూడా వచ్చినట్లు గుర్తించారు. ఫామ్ హౌసెస్ లో 24 సార్లు నిర్వహించిన డ్రగ్స్ పార్టీలపై ప్రశ్నించారు. ఇక ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ వైద్యుడు బాలాజీని నిన్న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలాజీ డ్రగ్స్ వినియోగదారుడు కావడంతో నోటీసులు ఇచ్చారు. బాలాజీ ఇంట్లోనే ప్రతి నెల డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నట్టుగా గుర్తించారు. ఈ పార్టీలకు పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అతని స్నేహితులు కూడా హాజరైనట్టు గుర్తించారు. డాక్టర్ బాలాజీ ఇచ్చిన సమాచారంతో మరికొంతమందికి నోటీసులు జారీ చేయబోతున్నారు పోలీసులు. ఈ కేసులో విచారణను మరో 5 రోజులు పొడిగించాలని కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టబోతోంది ఉప్పరపల్లి కోర్టు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? ఎటువంటి ఆధారాలు బయటపడుతున్నాయి? అండ్ లింక్స్ ఏమైనా బయటపడ్డాయా? అసలు సిచ్యువేషన్ ఏంటి సుజాత? సత్తాజ్, మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా జరిగినటువంటి డ్రగ్ పార్టీకి సంబంధించి అందులో పాల్గొన్న 11 మందిలో 3 రిమాండ్ చేయడం, ఆ తర్వాత 3 రోజులు కస్టడీ తీసుకొని నమిత్ శర్మ, రితేష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిని విచారించారు. నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం కూడా మరోసారి కస్టడీకి ఇవ్వాలని, 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. అయితే ప్రధానంగా డ్రగ్ పార్టీకి సంబంధించి మొదట 11 మంది డ్రగ్ పార్టీలో పాల్గొన్నారు. అందులో ఉన్నటువంటి 6గురికి పాజిటివ్ రావడం, మిగతా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరినిగా విచారించినటువంటి నేపథ్యంలోనే పైలట్ రోహిత్ రెడ్డి గతంలో అనేక సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు, దాంతో పాటు పార్టీలు నిర్వహించినట్లు కూడా సిట్ విచారణలో ఆ పార్టీలో పాల్గొన్నటువంటి వాళ్ళు చెప్పారు. అయితే ప్రధానంగా ప్రియాంక రెడ్డి, అర్జున్ రెడ్డి చాలా సార్లు పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి డ్రగ్ పార్టీలో పాల్గొన్నారన్నట్లుగా కూడా సిట్ గుర్తించింది. మరొకసారి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించనున్నది. అయితే డాక్టర్ బాలాజీని 3 రోజుల క్రితమే సిట్ అదుపులోకి తీసుకుంది. అయితే గతంలో డాక్టర్ బాలాజీ ఆధ్వర్యంలోనే, అంటే తన ఇంట్లోనే డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు విచారణలో బయటకు వచ్చింది. అయితే అటు నోటీసులు జారీ చేసి బాలాజీని అదుపులోకి తీసుకొని విచారించేటువంటి టైంలో తను కేవలము డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారని నాకు ఎలాంటి సమాచారం లేదు, ఫ్యామిలీ పార్టీ నిర్వహించాను అనంటే కేవలం మా ఇంట్లో పార్టీని ఏర్పాటు చేశాను అనని కొంతమేరకు కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ తర్వాత తన ఇంట్లో నిజంగానే డ్రగ్ పార్టీ జరిగినట్లు అంగీకరించడంతో ఎవరెవరు డ్రగ్ పార్టీలో పాల్గొన్నారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు అన్న దాని మీద డాక్టర్ బాలాజీ నుంచి కీలకమైన విషయాలన్నీ కూడా సిట్ రాబట్టింది. అయితే ఇందులో పాల్గొన్నటువంటి మరికొంతమందికి కూడా నోటీసులు ఇవ్వనున్నది. అయితే ప్రియాంక రెడ్డి, అర్జున్ రెడ్డి ఈ ఒక్క పార్టీకే కాకుండా గతంలో ఆ పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి అనేక డ్రగ్ పార్టీలు పాల్గొన్నట్లుగా కూడా అటు సిట్ గుర్తించింది. కాబట్టి మరొకసారి వాళ్ళని విచారించనున్నది. అయితే ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి అభిషేక్ సింగ్ పరారీలో ఉన్నట్లు చెప్తున్నారు. మరోవైపు నిన్న పోలీసులు సిట్ బృందము ప్రత్యేక టీంలు ఏర్పడి అభిషేక్ సింగ్ కోసం, అదేవిధంగా రాకేష్ వర్మ కోసము ప్రత్యేక టీం, వీళ్ళిద్దరు కూడా డ్రగ్ పెడ్లర్ గా గుర్తించింది. పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి డ్రగ్ పార్టీకి సంబంధించి మొదట అభిషేక్ సింగ్ డ్రగ్ ని తీసుకొచ్చి ఇచ్చాడు అని చెప్పేసి పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ చెప్పాడు. ఆ తర్వాత రాకేష్ వర్మ చాలా పార్టీలకి, హైదరాబాద్ లో పబ్స్ లో, అదేవిధంగా ఇలాంటి ప్రైవేట్ పార్టీలకి డ్రగ్స్ సప్లై, అభిషేక్ సింగ్ లాంటి వాళ్ళని ఒక ముఠాని ఏర్పాటు చేసి తన నుంచే సప్లై చేస్తున్నట్లు సిట్ గుర్తించింది. కాబట్టి రాకేష్ వర్మని కూడా అటు అదుపులోకి తీసుకున్నట్లు కీలకంగా అందుతున్నటువంటి సమాచారము. రాకేష్ వర్మని విచారిస్తే అసలు డ్రగ్ పెడ్లరు ఎవరెవరు ఉన్నారు, హైదరాబాద్ లో ఇప్పటి వరకు డ్రగ్స్ ఎక్కడెక్కడ సరఫరా చేశారు, ఎన్ని పార్టీలు నిర్వహించారు అనేది కూడా వస్తుంది. కాబట్టి ఫైనల్ గా ఈ ఫామ్ హౌస్ కి సంబంధించి రాకేష్ వర్మని విచారించిన అనంతరం ఇటు ఆల్రెడీ 5 రోజులు కస్టడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి సిట్ మరొకసారి ఈ పైలట్ రోహిత్ రెడ్డిని, నమిత్ శర్మని, రితేష్ రెడ్డిని ఇటు సిట్ కానీ కస్టడీకి ఇస్తే ఖచ్చితంగా రాకేష్ వర్మ, అభిషేక్ సింగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇంకా ఎవరెవరు పార్టీలు నిర్వహించారు, ఎంతమంది ఉన్నారు అని వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా వీరు 3 కూడా విచారించనున్నది సిట్. సత్తాజ్. థ్యాంక్ యూ సుజాత. ఇక ఇప్పటికే
పార్టీలు నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు సిట్. ఈ పార్టీలకు సంబంధించి లింక్స్ ను సైతం బయటపెట్టే విధంగా సిట్ విచారణను వేగవంతం చేసింది. అయితే డ్రగ్స్ ఇంకెవరైనా సేవించారా అనే కోణంలో సైతం విచారణను వేగవంతం చేసింది.